గురుగారు, ఫ్యామిలీ సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకొక సమస్య విద్యార్థులకి, యువకులకి సంబంధించినటువంటి సమస్య నిరుద్యోగం అండి. చదువు ఉంటుంది కానీ ఉద్యోగం రాదు. ఎందుకు రాదో అర్థం కాదు. ఒక్కోసారి అసలు వీళ్ళు చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి పొంతనే ఉండదు. ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే పరిష్కారం ఏంటి? అమ్మ, ఎవరైనా ఇంట్లో పిల్లవాడు చదువుకొని ఉద్యోగం చేయకపోతే ఏ పేరెంట్స్కైనా ఇబ్బందే, నేను కాదన్నా. కానీ ఈ ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా నేను ఉద్యోగం చేయకూడదు, నేను ఇలా ఖాళీగా ఉండాలి, ప్రతిదానికి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలని ఎవ్వరూ అనుకోరమ్మా. అందరూ ఏదో ఒక విధంగా కష్టపడి ఏదో ఒక జాబ్ సంపాదించుకొని తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తన తల్లిదండ్రులకి తన ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అనే పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉంటారు. కానీ అంత బీటెక్ దాకా ఎంటెక్ దాకా చదివిన వాళ్ళు ఉద్యోగం చేయకూడదని చెప్పి ఎవరు అనుకోరు కదా. కానీ ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ యొక్క కుతూహలం ఏంటంటే, అయ్యో మన అబ్బాయి జాబ్ చేయటం లేదే అనేటువంటి ఒక బాధతోటి ఏం చేయటం లేదని చెప్పి వాళ్ళు అబ్బాయిని అలా అనటం వలన వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. కడుపులో నాకు జాబ్ రావట్లేదనే బాధ ఒకవైపు, దీనికి తోడు మా ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవటం లేదని చెప్పి ఇంకొక వైపు, వీటన్నిటితోటి వీళ్ళు డిప్రెషన్కి లోనయ్యి ఏమైతే అది అయిందిలే అన్నట్టుగా ఒక రూమ్లో తాళం వేసి తలుపేసుకొని కూర్చుంటున్నారు, లేకపోతే ఏది దొరికితే అది చేసేస్తున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ప్రతి వాళ్ళు బాగుండాలని, ప్రతి వాళ్ళు మంచి జాబ్లో మంచి స్థాయిలో ఉండాలని ప్రతి మనిషికి అనిపిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ పేరు బలం బాగలేకపోవడం వలన, లేదంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగోలేకపోవడం వలన ఏదో ఒక కర్మ సిద్ధాంతాన్ని బట్టే మన జీవితం వస్తుందమ్మా. కాబట్టి మీరు అబ్బాయిని ఏం చదవటం లేదని, ఏం జాబ్ చేయట్లేదని ఇబ్బంది పెట్టే కన్నా, లేదు అబ్బాయి బాధపడే కన్నా, ఒక్కసారి మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి. కలిసి చిన్న చిన్న పరిష్కారాలమ్మ. అసలు ఎందుకు మా అబ్బాయి 95లో పుట్టాడండి, మా అబ్బాయికి ఎంటెక్ అయిపోయింది, ఇంకా జాబ్ రాలా. మీరు ఎంటెక్ దాకా ఎంతో ఖర్చు పెట్టారు కదా, ఎంతో ఖర్చు పెడితేనే కదా ఇంత దాకా చదువుకొని వచ్చాడు. అసలు ఎందుకు జాబ్ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేటువంటి ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్కి చూపిస్తే, అయ్యా నీకు ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, ఒక శనివారం పూట ఎవరికైనా అన్నదానం చేయయ్యా, ఒక ప్యాకెట్ ఒకళ్ళకి వికలాంగులకి అన్నం ఇవ్వయ్యా అంటే ఇస్తే జాబులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నం మహా అయితే 60 రూపాయలు అయింది, లేదా 100 రూపాయలు అవుతుంది అనుకుందాం. ఎంత సింపుల్ పరిష్కారం. 100 రూపాయలు పెట్టి ఒక వికలాంగుడికి అన్నం ఇచ్చేయటే ఏమైందంటే అమ్మ, వాళ్ళు అన్నం కడుపు నిండినాకంట ఇంకా లోపల ఇంకేం ఉండదు, బయటికి మాటలు వస్తాయి. అలా వచ్చేటప్పుడు అంటే, అబ్బా ఈరోజు ఎవరో మహానుభావుడు నా కడుపు నింపాడు, వీళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లాలని చెప్పి కడుపు నిండిన నోటితోటి అలా ఆశీర్వదిస్తాయంట. ఎంత బ్లెస్సింగ్ అండి, ఎంత బ్లెస్సింగ్. అది డైరెక్ట్గా భగవంతుడికి అందిద్ది. ఎందుకు ఇంకా మధ్యలో గ్యాప్ ఎక్కడా లేకుండా డైరెక్ట్ భగవంతుడికి అందిద్ది. ఆ భగవంతుడు ఏం చేస్తాడు, తదాస్త అంటాడు, వీళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. అయితే అన్నిటికీ ఇదే పరిష్కారం ఉండదు కదా, కొన్నిటికి కొన్ని రకాల పరిష్కారం నేను చెప్తున్నాను. అలా ఆ అబ్బాయి ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి, అంటే ఇక్కడ అమ్మ రాహుకేతు దోషం అని ఉంటుంది. ఈ రాహుకేతు దోషం ఉంటే నువ్వు పేరులో ఏ పెడితే ఏ రాహువుకి సంబంధించింది కాదు, బి రాహువుకి సంబంధించింది కాదు, సి రాహువుకి సంబంధించింది కాదు. ఇక నువ్వు పేరులో ఏం పెట్టావు అనేది పక్కన పెడితే ఆ అబ్బాయికి ఉన్న సమస్య రాహుకేతు దోషం. కాబట్టి మనకి పూర్వీకులు ఏం చెప్తారంటే, ఈ వికలాంగులు ఎందుకు అవుతారంటే వీళ్ళకి సర్పదోషం ఉండటం వలన వీళ్ళ వికలాంగులుగా పుడతారు అని ఒక శాస్త్రం. అందువలన నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు సపోజ్ పావుకి గుడ్డు అన్ను పాలు ఇవ్వమంటారు. పాలు తాగదని తాగిద్దో మనకు వద్దాం, కాంట్రవర్సీ వద్దు. తాగదని కొంతమంది అంటారు, తాగిద్దని కొంతమంది అంటారు. కొంతమంది గుడ్డు తినదని కొంతమంది అంటారు, తినిద్దని కొంతమంది అంటారు. సో ఈ కాంట్రవర్సీ జోలికి మనం వెళ్ళకుండా చక్కగా ఒక 2 గుడ్లు ఉడకబెట్టి ఒక గ్లాస్ పాలు కాసి ఒక వికలాంగుడికి ఇస్తే ఆయన అయితే తింటాడు, తాగుతాడు, మన ముందే జరిగిద్ది. ఇది వాస్తవం కదా. రైట్. కరెక్ట్గా ఆయనకి ఇచ్చేసాం, అయిపోయింది, చక్కగా పరిష్కారం వచ్చేస్తుంది. వెంటనే చక్కగా మంచి జాబ్ వచ్చింది అనుకోండి, అది 20,000 అనుకోండి, 30,000 అనుకోండి, 40,000 ఎంత వచ్చినట్టే కదా. ఇతనికి ఒక టైం పాస్, జైలు వస్తుంటాడు, జాబు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ జాబ్ రావటం వల్ల ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ కుటుంబానికి కొంత సహాయపడతాడు. తర్వాత వెంటనే వీళ్ళకి మ్యారేజ్కి వీటన్నిటికి కూడా దారులు ఏర్పడతాయి. ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి.
సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ కానీ వీళ్ళు ఈ అన్ఎంప్లాయీస్ కానీ ఎందుకు నాకు జాబ్ రావట్లేదు, నా కర్మ బాగలేదులే, ఇంతేలే అని చెప్పి అలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. అలా అవ్వద్దు. నా దగ్గరికి చాలామంది వచ్చారమ్మా, రావడం మళ్ళీ నెక్స్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ అన్న వచ్చి సార్ జాబ్ వచ్చిందండి మీరు చెప్పినట్టుగానే అని చెప్పి రావటం. మరి ఒక అతనైతే కర్నూలు నుంచి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతా జాబ్ రాక బాధపడతా ఉంటే మన దగ్గరికి వచ్చిన కరెక్షన్ ఇస్తే మంచి టీచర్ జాబ్ వచ్చింది. టీచర్ జాబ్ వస్తే ఏదో వాళ్ళ పొలంలో పండిని అని బొప్పాయి కాయలు తెచ్చిచ్చాడు. ఎవరు బొప్పాయి కాయలు తేరు ఆల్మోస్ట్, మీరు అబ్జర్వ్ చేయండి. ఏదో మామిడికాయలు అరటికాయలు తెస్తారు కదా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, బొప్పాయి కాయలు తెస్తే నేను అసలు ఆశ్చర్యపోయా. ఏంటన్నా అంటే మా పొలంలో పండినాయండి మా చెట్టుకి, అందుకని మీ మీద అంత గౌరవంతో అలా తీసుకొచ్చాను. ఇక్కడ నేను అనేది ఏంటంటే మీతోటి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారం చేసుకోండి. ఇది పరిష్కారం ఇది జీవితం రోజు చేసేది కాదు కదా. రోజు భోజనం అయితే చేయాలి, రోజు ఇంకా వేరే పనులు అయితే చేయాలి. ఈ జ్యోతిషం అనేది రోజు చెప్పించుకునేది కాదు, రోజు డబ్బులు కట్టేది కాదు. ఏదో ఒక్కసారి పరిష్కారం చేసుకుంటే లక్కీగా మనకి మంచి పని అయిపోతే హ్యాపీ. అవలేదు అనుకో, దానివల్ల మీకు పోయింది కూడా ఏమీ లేదు. ఎంతో కొంత ఉపయోగం. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఒక ట్రై చేయడం ఇది లేదు. సో దానికన్నా ఇప్పుడు నన్ను కలవడం వల్ల మీకు పని అవటమే కాకుండా నా నుంచి చాలా మంచి గైడెన్స్ కూడా మంచిగా గైడ్ చేస్తాను. ఇలా ఇలా ఇవి ఫాలో అవి ఇలా చేసుకోండి అని అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇలా చేసుకుంటుంటే మంచి జాబ్ అన్నీ వచ్చి లైఫ్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం. రైట్ గురువు గారు, చాలా చక్కని పరిష్కారం చెప్పారు. సో చూసారు కదండి, ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. లక్షలు పెట్టి చదువుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చోవాలంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళని చూస్తూ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారు. ఒక్క ఆఖరి ప్రయత్నంగా ఏదైనా ఒక పరిష్కార మార్గం కోసం గురువు గారిని సంప్రదించండి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.